తమ ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో పిఠాపురం క్షేత్రానికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఆటో కార్ క్యాబ్ యూనియన్ల సభ్యులమంతా నడుచుకుంటున్నామని, భక్తుల పట్ల అసభ్యంగా అమర్యాదగా యూనియన్ కు చెందిన ఏ సభ్యుడు ప్రవర్తించిన యూనియన్ నుంచి తొలగించి సభ్యత్వాన్ని కూడా రద్దు చేస్తామని పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వద్ద గల ఆటో కార్ యూనియన్ల అధ్యక్షులు దవలూరి గంగరాజు, గుళ్ల విజయభాస్కర్ స్పష్టం చేశారు. 2 రోజుల క్రితం తమ ఆటో యూనియన్ కు చెందిన ఒక డ్రైవర్ ఆలయానికి వచ్చిన మహారాష్ట్ర భక్తుల పట్ల అనుచితంగా ప్రవర్తించాడంటూ వచ్చిన ఆరోపణలపై మహాసంస్థానం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ నాయకులు మాట్లాడారు. సదరు ఆటో డ్రైవర్ యూనియన్ సభ్యత్వాన్ని రద్దు చేసి యూనియన్ నుంచి తొలగించడం జరిగిందని పేర్కొన్నారు. వస్తుంటే మేము అయినా సరే వాళ్ళని క్షమించి మళ్ళీ పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ వాళ్ళ నాన్నగారు తాగేసి అలాగే భక్తులు నడుపుతుంటే మాకు ఇక్కడ తాగి వస్తే నాటేలోడమ్మా, ఇక్కడ మేము మళ్ళీ సస్పెండ్ చేస్తున్నామంటే నాకు వద్దు, మా చిన్న కొడుకు ఇవ్వండి అని చెప్పేసి కాగితం రాసి ఇచ్చేయండి. వాళ్ళ చిన్న కొడుకు వచ్చిన తర్వాత మరీ ఇక్కడ ఎక్కువైపోయిందండి. ఎక్కువైపోయి ఇక్కడ సభ్యులతో పాటు మహారాష్ట్ర వాళ్ళతో పాటు ఆ వచ్చిన భక్తుల్ని అందరినీ కూడా వాళ్ళు చాలా అసభ్యకరంగా మాట్లాడడం అయితే జరిగింది. మా టౌన్ తరపు నుంచి మేమేం చెప్తున్నామంటే అండి, ఎవరైనా తప్పు చేస్తే మేము సస్పెండ్ చేయడం కానీ వాళ్ళని సభ్యత్వం నుంచి తొలగించడం కానీ జరుగుతుంది. అదే చేసాం. గతంలో కూడా మన గంగ అనే వ్యక్తి ప్లస్ నల్లిమిల్లి ప్రసాద్ అనే వ్యక్తిని సస్పెండ్ చేస్తాం. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ పెద్దలు తల్లిదండ్రులు వచ్చి మా ప్రవర్తన బాగానే మార్చుకున్నామండి, మేము ఉంటామండి అని పెద్దల్ని కొంతమంది రాజకీయ నాయకులు తీసుకుని వస్తే మళ్ళీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీళ్ళకి ఆల్రెడీ 2-3 సార్లు జరిగిపోయిందండి. ఒకసారి కాదు, 2-3 సార్లు జరిగిపోయిన కారణంగా ఇంక వీళ్ళని తీసేసామని మా టౌన్ తరఫు నుంచి మా రిజిస్టర్డ్ అండి, మాది పిఠాపురం టౌన్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్లుగా 13 స్టాండ్లకి ప్రెసిడెంట్లుగా మేము వీళ్ళకి మాకు అధికారం ఉంది వీళ్ళు తీసేయడానికి. కాబట్టి వీళ్ళు తీసేసినట్టుగా కాగితాలు రాసి స్టాంపులు వేసి సంతకాలు పెట్టి మేము పోలీస్ స్టేషన్ కాగితాలు సబ్మిట్ చేయడం జరిగిందండి. అని చెప్పేసి అంటే తాగేసి ఉన్నాడండి గండి దుర్గా. తాగేసి ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడడం వలన అతని ఇంటికి వెళ్ళిపోమన్నామండి. మళ్ళీ సీరియల్లో ఏ ఆటో ఉంటే ఆ ఆటోని వెళ్ళి పిలిపించి ఆ ఆటో ఎక్కించి దగ్గరుండి తీసుకొచ్చామండి మేము. మళ్ళీ రాత్రి 12 గంటలకు ఆవిడ వెళ్ళిపోతుంటే తాగేసి వచ్చి ఆవిడని అసభ్యంగా మాట్లాడాడండి. అదేంటి జరిగిన గొడవ. దానివల్ల మేము ఈ నెలను తీసేసామండి. ఇక్కడ గుడికాడ తాగి రావడం కానీ, ఆడవాళ్ళని అసభ్యంగా మాట్లాడడం కానీ, ఎక్స్ట్రాగా కిరాయి తీసుకోవడం కానీ ఇక్కడ రూల్ లేదండి. ఎందుకంటే ఇక్కడ మా యూనియన్ రూల్ ప్రకారంగా మేము పాటిస్తాం తప్పండి. ఆయనమ్మ తాగేసి వచ్చి ఇక్కడ బేభత్సం చేస్తున్నాడని చెప్పి యూనియన్ నుంచి తీసేసామండి. ఆయన అయితే మాత్రం చాలా బేభత్సం చేస్తున్నాడండి. ఇక్కడ సభ్యులను కొట్టడం, కిరాయమ్మ అన్యాయంగా తీసుకోవడం. మహారాష్ట్ర భక్తుల దగ్గరమ్మ ఒక రోజుకి ఆటోకి 500 మిగులుతుందండి. ఇక్కడ ఒక అతని దగ్గర 18,000 రూపాయలు అన్నవరం పూజ చేయించానని తీసేసుకున్నాడండి. అతను మహారాష్ట్ర వెళ్ళిన తర్వాత మాకు కంప్లైంట్ పెట్టాడండి. కంప్లైంట్ పెడితే మేము ఫోన్పే ద్వారా 15,000 రూపాయలు